దట్టమైన పొగమంచు. ఏమి ఇది కాదుగో ముంగటిది ఎక్కడ దాకా వచ్చేదాకా ఉంటుంది మరి ఇట్లా. సందీప్ తమ్ముడు మీ దగ్గరికి వచ్చే ప్రయాణంలో మమ్మల్ని ఫాగ్ ఎలా అడ్డుకుంటుందో చూడ. హాలోజన్ లైట్కి కనపడుతుంది. మొత్తం మీద 5 గంటల లోపే మనము చేరుకుంటున్నాము. మేము ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాయసమ్ములు దేవక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. వాడు 10th క్లాసు, శివ 10th క్లాసు, మా రమ్యక్క బీటెక్ హైదరాబాద్నే ఉన్నది. ముఖంగా అడుగుతానా? దేవక్క బుక్కడంత షాయి పోతావా? థ్యాంక్ యూ. కోసం నీళ్ళు వేడి చేస్తున్నది. గీత పోతే ఏం తాగుతాం? కొంచెం అట. మేము ఈరోజు మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామంలో ఉన్నాము. జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మేము 200 ఇళ్ళని సందర్శించాలనుకున్నాము. ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరం 2026లో మేము మొదటి ఇల్లు రాజసమ్ములన్న మరియు దేవక్కల ఇల్లు సందర్శిస్తున్నాము. ఇప్పటికీ చాలాసార్లు వచ్చాము, కానీ ఈ ఇయర్లో మొదటి జ్ఞాన గృహ సందర్శన ఇక్కడ బహుజనుల జాతరకి రావడం జరిగింది. ఇప్పుడు ఇలానే ప్రతి సంవత్సరం వీళ్ళు జరపాలని, నిర్వాహకులు వీళ్ళే కాబట్టి అందరికీ జ్ఞానాన్ని అందించే మంచి ప్రోగ్రాం కాబట్టి అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. వీళ్ళతో మా అనుబంధము గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నది. వాళ్ళు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మన ఎంఎన్ఎస్ సభల కానుంచి మొదలు ఆవిర్భావ సభ కానుంచి మాతోనే మా వెన్నంటే ఉన్నారు. అంతేకాకుండా అన్న తమ్ముళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మాతో అటాచ్ అయ్యి మన ఎంఎన్ఎస్ కుటుంబంగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, బాధ్యతలను తీసుకున్నారు. అలానే పిల్లలు కూడా ఎంతో చైతన్యవంతంగా పెరుగుతున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ వీళ్ళ వెంట నడిచి మన ఎంఎన్ఎస్ కుటుంబంగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. పట్నం పోతురా కాదు, పెద్ద పెద్ద కార్లు వచ్చినాక ఇంకా ఇడ్ల బండి మీద ఉంది. ఎడికి పోతున్నారన్నా? గిడ కూర్చో ఇట్లా పోనీ అన్న. సెకండ్ థ్యాంక్ యూ. సుష్మా వాళ్ళ ఫాదర్. ఏమైందన్నా? ఏమంటాడు? రద్దు చేయాలి, మేడారం జాతరకు వచ్చే ప్రయాణికులకు టోల్ ట్యాక్సీని రద్దు చేయాలి, మేడారం జాతరకు వచ్చే భక్తుల నుంచి టోల్ వసూలు చేయడం. ఈ పత్రికా సమావేశం ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇనుముల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మేడారం నుంచి ములుగు ప్రాంతం నుంచి శాసనసభకు ఎన్నికై మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ సీతక్క గారికి, అలాగే దేవాదాయ శాఖ కొండా సురేఖ మేడం గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో సంక్రాంతి సెలవుల్లో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి మన బంధుమిత్రులందరికీ ఆ టోల్ వసూలు క్రమంలో సమయం ఆలస్యం అవుద్దని చెప్పి ఆ టోల్ క్యాన్సిల్ చేయడం కోసము, రాయితీ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది. మరి ఆ క్రమంలోనే రానున్న రోజుల్లో మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర ఆసియా ఖండంలోనే పెద్ద జాతర, ప్రపంచంలోనే గిరిజనులు జరుపుకునే 2 రోజుల ప్రత్యేకమైన జాతర. కాబట్టి ఆ జాతరకు ప్రతి ఏటా 60-70 లక్షల నుంచి 80 లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు. మరి ప్రకృతి ఒడిలో జరిగేటువంటి ఒక గిరిజన వీరవనితల జాతర కాబట్టి ఆ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. కాబట్టి ఆ దారిలో ఉన్న ప్రతి టోల్ గేటు ఉచితంగా ఇవ్వాలని, ఆ జాతర జరుగుతున్నటువంటి వారం రోజుల పాటు ఎటువంటి టోల్ ట్యాక్సీ రాష్ట్రంలో వసూలు చేయకుండా ప్రజలకు మేలు చేసే విధంగా, అంతరాయం జరగకుండా సౌకర్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్గము, సీతక్క గారు చొరవ తీసుకోవాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దండలు లేకుండా తీసుకురావాలి.
మీరు కూడా రావాలని కోరుకుంటూ అందరూ రావాలని కోరుకుంటున్నాం. భీమారం రాయి